అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీరాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్లో సీఎం ఆదేశించారు. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. నిన్నటి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. నగరానికి మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దీంతో ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు సీఎస్ శాంతికుమారి. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరెస్ట్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు సిద్ధంగా ఉండాలని, మ్యాన్ హోల్లను తెరవకుండా నిఘా పెంచాలని ఆదేశించారు. వాటర్ స్నాగేషన్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎస్. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి.